హలో ఆల్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రేమాంశి. ఈరోజు ఒక మంచి డిఐవైతో మీ ముందుకు వచ్చాను. గణేష్ చతుర్థి వచ్చేస్తుంది. మరి మీరందరూ ప్లాస్టిక్ అవేవి యూజ్ చేయకుండా న్యాచురల్గా యూజర్ ఫ్రెండ్లీగా ఉండే డిఐవైస్ చూసి ఇంట్లో చేసుకుంటారని కోరుకుంటున్నాను. అండ్ ఇది ఏంటి అంటే పాలవెల్లి కడతారు కదా, దానికోసం నేను ఇలా కర్ల్స్ చేసి మంచిగా బర్త్డేస్ అప్పుడు ప్లాస్టిక్ ఇలా కర్ల్స్ వస్తాయి కదా, అలా మనం ప్లాస్టిక్ యూజ్ చేయకుండా కార్న్ మీద ఉన్న పీల్ ఏదైతే పొట్టు ఉంటుందో లైక్ దాని తొక్క ఉంటుంది కదా, దాన్ని తీసిస్తారు కదా, దానితో నేను ఇలా కర్ల్స్ లాగా చేసి మీకు ఈరోజు చూపిద్దాం అనుకుంటున్నా. ఇదైతే చాలా బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ థాట్. ఇలా ఫస్ట్ చిన్న చిన్నగా మీకు ఎంత సైజులో అయితే కావాలో అంత కట్ చేసేసుకోండి. చాలా పీల్ వస్తుంది కదా, దాన్ని తీసిన తర్వాత దాన్ని ఒక 2 హాఫ్స్ కానీ అలా చేసేసుకోండి, అలా మధ్యలో నుంచి. దెన్ ఆ తర్వాత దాన్ని ఇండివిజువల్గా చిన్న 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 స్లిట్స్ చేసుకోవాలి. ఇలా చేసేసుకున్న తర్వాత అది ఆబ్వియస్లీ ఈజీగా వచ్చేస్తుంది మనకి, లైక్ కర్ల్స్ వస్తాయి. ఒకవేళ రావట్లేదు అని అంటే మనం ఫింగర్ కొంచెం యూస్ చేసి కర్ల్ చేయాల్సి ఉంటుంది అంతే. లైక్ నేను ఇక్కడ ఎలా అయితే చేస్తున్నానో అలా మీరు కూడా చిన్న చిన్న స్లిట్స్ చేసుకోండి, లైక్ చిన్న చిన్నగా కట్ చేసేసుకోండి. జస్ట్ ఒక 15 మినిట్స్లో అయిపోద్ది. నేను ఒక్కదాన్ని చేస్తేనే నాకు 15 మినిట్స్లో ఆల్మోస్ట్ ఒక 20 స్ట్రాండ్స్ అయితే వచ్చాయి. మీరు ఇంకా ఇద్దరు ముగ్గురు కలిసి చేస్తే పాలవెల్లి చుట్టూ చాలా డెకరేటివ్గా ఉంటుంది. ఇలా చిన్న చిన్నగా మీకు ఎంత కావాలో అంత చేసుకోండి. బెటర్ కొంచెం థిన్గా చేస్తే, బ్రాడ్గా కాకుండా కొంచెం నారోగా చిన్నగా చేస్తే మనకి కర్ల్స్ అనేటివి చాలా బ్యూటిఫుల్గా వస్తాయి. అండ్ ఆల్సో థిక్ లేయర్ ఉన్న పీల్ కాకుండా కొంచెం లైట్గా ఉన్న పీల్ ఉంటుంది కదా లోపల సైడ్, దాంతో చేస్తే ఇంకా మంచి ఫ్రిల్స్ అనేటివి వస్తున్నాయి, మంచి మంచి కర్ల్స్ వస్తున్నాయి. సో ఇది మీరు చేసే విధానం బట్టి ఉంటుంది. మంచిగా దాన్ని చిన్న చిన్నగా స్లిట్ చేసేసుకోండి. ఇక్కడ నేను ఎలా అయితే చేస్తున్నానో ఒక్క దాంట్లోనే నాకు ఇన్ని నెంబర్ ఆఫ్ స్ట్రింగ్స్ అయితే వచ్చాయి. ఒకటి చేయడం అయితే అయిపోయింది. అసలు చూడండి, అది ఏం చేయకుండానే ఎంత మంచి కర్ల్స్ వచ్చాయో, చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఇలా అన్నీ కంప్లీట్గా ఫిల్ చేసుకున్న తర్వాత చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. కనిపించడానికి కూడా అందరూ అసలు ఒక యూనిక్ థాట్ అని అంటారు మీ ఇంటికి వచ్చి మీ వినాయకుడిని చూసిన వాళ్ళు ఎవరైనా కూడా. సో ఇలా కొంచెం టైం తీసుకొని చేసేసుకోండి. చాలా స్ట్రైట్గా ఉంటాయి. దాన్ని ఏం చేయాలంటే జస్ట్ ఇలా ఫింగర్కి కొంచెం రోల్ చేసుకుంటే లైక్ ఇలా వచ్చేస్తుంది మనకి. చాలా అంటే చాలా స్ట్రైట్గా ఉంటాయి కొన్ని. దాన్ని ఇలా ఫోల్డ్ చేసేస్తే అవి మంచిగా కర్ల్ లాగా అయిపోతాయి. చూడండి, ఇది చాలా స్ట్రైట్గా ఉంది. ఇట్స్ సో స్ట్రైట్. ఇలా ఉన్నదాన్ని మనం కొంచెం ఇలా గర్ల్ లాగా ఎలా తిప్పాలి అంటే మన ఫింగర్కి జస్ట్ దీన్ని రోల్ చేసేయాలి. కంప్లీట్గా ఫింగర్కి దీన్ని మొత్తం చుట్టేసేయాలి లైక్ దిస్. ఇలా ఫింగర్కి కంప్లీట్గా చుట్టేసేయండి. జస్ట్ ప్రెస్, కొంచెం ప్రెస్ చేయండి దీన్ని ఇలా కొంచెం. సో కొంచెం ఇలా ఒక 2-3 టైమ్స్ రిపీట్ చేస్తే ఇట్ విల్ బి గుడ్. ఫ్రిల్స్ వస్తాయి, కొంచెం వేడి అవుద్ది. అండ్ వీటితో మిక్స్ చేసినప్పుడు ఇంకా అది మిక్స్ అయిపోద్ది. అంత వరి అవ్వాల్సిన అవసరం ఏం లేదు. లేదంటే ఇలా పార్టీషన్స్ చేయకముందే, కట్ చేయకముందే కొంచెం ఫింగర్కి డైరెక్ట్ దాన్ని రోల్ చేసి పెట్టండి. సో దట్ ఇది ఆల్రెడీ కర్వ్లో ఉంటుంది. దాన్ని మనం తయారు చేసినాక కర్ల్స్ రావడానికి కొంచెం ఈజీగా ఉంటుంది. ఎస్ గాయ్స్, యాక్చువల్లీ నా దగ్గర పాలవెల్లి లేదు. లైక్ పైన అది ఉంటుంది కదా, అది ఇంకా నా దగ్గర అయితే లేదు. సో నేను మీకు చూపించడం కోసం ఇలా క్రాఫ్ట్ లాగా కార్డ్బోర్డ్కి అయితే పెడుతున్నాను. ఇలా మనం పాలవెల్లి ఇలా పెడతాం కదా, ఇలా పెట్టిన దానికి ముందు ఇలా అయితే నేను స్టిక్ చేశాను. అయితే ఇది జస్ట్ సెల్లో టేప్తోని మనం దీన్ని తీసుకొని ఇలా మనకి ఏవైతే మంచి ఎక్కువ కర్ల్స్ లాగా వస్తాయో వాటిని ఫ్రంట్ పార్ట్లో పెట్టేసుకోండి. ఇలా నేను మొత్తం ప్లాస్టర్తో సింగిల్ ప్లాస్టర్ తీసేసుకొని అయితే దీన్ని పేస్ట్ చేసుకున్నాను. అయితే ఇలా పెట్టిన తర్వాత
కొంచెం వీటిని ఇలా బ్యాక్వర్డ్ ప్రెస్ చేసేయండి సో దట్ అవి అలాగే ఉండిపోతాయి. అదంతా చేయాల్సిన అవసరం కూడా లేదు, బట్ స్టిల్ ఇలా చూడండి అసలు ఎంత బాగుందో కదా. నైస్. ఇది మొత్తం ఫినిష్ చేసేసి మీకు కంప్లీట్ లుక్ని అయితే నేను చూపిస్తాను. అండ్ నెక్స్ట్ ఇవన్నిటిని కూడా మనం అలాగే పేస్ట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే ఈ సైడ్స్కి పెట్టడానికి ఇలా సైడ్కి కొంచెం ఒక 2-3 ఎక్కడి వరకు అయితే కనిపిస్తుందో అక్కడి వరకు స్టిక్ చేసేసుకొని దెన్ నెక్స్ట్ మిడిల్లో 1-2 సెంటర్ పార్టిషన్లో పెడదాం అనుకుంటున్నాను. ఒకవేళ మీరు పాలవెల్లికి అది పెట్టాలి అని అనుకుంటే మీరు ఏం చేయొచ్చు అంటే చూపిస్తాను. ఇలా ఉంది కదా, ఈ పైన ఈ పోర్షన్లో జస్ట్ సూదితోనైనా దేనితోనైనా దీని లోపలికి దారం ఇన్సర్ట్ చేసి దీనికి ఒక దారం తీసుకొని దాన్ని మనం ఇలా పైన దానికి కట్టేసేసుకోవచ్చు. ఆ థ్రెడ్ని మనం డైరెక్ట్గా కట్టేసేస్తే సరిపోద్ది. ఆరెల్స్ మీరు ఒకవేళ కావాలనుకుంటే దానికి ఇలా పెట్టేసి ఇలా రౌండ్గా ప్లాస్టర్ కూడా వేసుకోవచ్చు మీకు కావాలనుకుంటే ఇలా. అండ్ మీరు ఏం చేయొచ్చు అంటే ఆ పైన ఏదైతే ఉంటుందో రాడ్ లాంటి దానికి ఇలా చుట్టూ ఇలా చేసేసి ఇక్కడ స్టేపుల్ చేసేసుకోవచ్చు సో దట్ ఇది ఇట్లా పర్మనెంట్గా పైన ఉండిపోతుంది. ఓకేనా. ఎస్, ఇలా సెంటర్ పార్టిషన్లో నేను కొంచెం ఎక్కువ కర్ల్స్ వచ్చిన చిన్నవి తీసుకున్నాను అండ్ సైడ్కి కొంచెం పెద్దగా ఉన్నాయి తీసుకున్నాను నేనైతే. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్ లైక్. కంప్లీట్ లుక్ మళ్ళీ చూపిస్తాను. ఎస్ గాయ్స్, నేనైతే ఇది ఇలా మీకు చూపిస్తున్నాను. ఇలా సెట్ చేసుకున్నాను. వెనకాల ఒక బ్లౌజ్ పీస్ వేసుకున్నాను అండ్ నా దగ్గర వినాయకుడు లేడు కాబట్టి ఒక చిన్న లక్ష్మీదేవి విగ్రహంని అయితే పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఇలా సైడ్కి కొంచెం షో లీవ్స్ అనేటివి సెట్ చేసుకున్నా. ఎస్, ఇలా సైడ్కి 2 షో లీవ్స్ అయితే సెట్ చేసుకున్నాను. అండ్ ఆల్సో మీ దగ్గర ఏ ఫ్లవర్స్ ఉంటే ఆ ఫ్లవర్స్తో మీరు మంచిగా నీట్గా డెకర్ అనేది చేసుకోవచ్చు. నేనైతే ఇలా జస్ట్ మీకు చూపించడానికి చేస్తున్నాను. లైక్ పాలవెల్లి ఇలా చేసుకుంటే ఎంత ఎలిగెంట్గా కనిపిస్తుంది అని అనేసి. మీకు ఆ రోజు చాలా ఫ్లవర్స్ తెచ్చుకోవచ్చు. అండ్ ఆల్సో ఇక్కడ కట్టడానికి పైన ఇక్కడ కట్టడానికి ఫ్రూట్స్ అవి ఇవన్నీ కూడా కడతారు కదా, వీటితో పాటు దీన్ని యాడ్ చేసుకోవచ్చు మీరు. ఒక సింపుల్ DIY. ఓకే. అండ్ ఆల్సో ఇక్కడ మనం ఇది ఏదైతే తీసుకున్నామో ఇక్కడ కూడా చిన్న ఫ్లవర్స్ అనేటివి యాడ్ చేసుకోవచ్చు వీటి గ్యాప్స్లో. జస్ట్ అలా పెడుతున్నాను నేను. అండ్ ఏంటి అని అంటే ఫ్లవర్ కలర్ కొంచెం చేంజ్ ఉన్న లైక్ చామంతి పూలు అట్లా ఏదైనా పెట్టుకుంటే ఈ కలర్కి సెట్ అయిపోద్ది ఆ రోజుకి. ఇంకొంచెం పెద్ద ఫ్లవర్ ఉన్నా కూడా సెట్ అయిపోద్ది. నేను ఇవి అరేంజ్ చేశాక మీకు మళ్ళీ చూపిస్తాను. ఎస్, నేనైతే ఇటు సైడ్ ఒక చిన్న 2 ఫ్లవర్స్ ఇటు సైడ్ ఒక చిన్న 2 ఫ్లవర్స్ పెట్టుకున్నాను. అండ్ దిస్ ఇస్ ది ఫైనల్ లుక్. మీకు నచ్చితే కామెంట్ చేయండి. అండ్ నా ఈ ఐడియా మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. బికాస్ ఇప్పుడు ఇది మొక్కజొన్న కంకుల సీజన్ కాబట్టి వీటితోని కూడా ఇలా చక్కగా చేయడం అనేది ఇట్స్ కంప్లీట్లీ యూనిక్ థాట్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. చూడండి జస్ట్ సింపుల్గా అయినా ఎంత క్యూట్గా కనిపిస్తుందో. ఇంకా చాలా డెకరేట్ చేయొచ్చు. నేను జస్ట్ సింపుల్గా హోల్ కాన్సెప్ట్ ఇది పాలవెల్లికి పెట్టడమే కాబట్టి నేను జస్ట్ మీకు చూపిస్తున్నాను అంతే ఇలా చేసి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు కావాలి ఇలాంటి ఇంకా కొన్ని కావాలి అని అంటే ఇంకొన్ని DIYs మంచి DIYs నేను మీకు చేసి పోస్ట్ చేస్తాను. మీకు కావాలి ఇంట్రెస్టెడ్ అని అనుకుంటే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.